జనరేట్ చేసుకోవడం చాలా మంచి ప్రాసెస్, ట్రెండింగ్ ప్రాసెస్ అని చాలామంది తెలుసు. కానీ అది ఎలా చేయాలి ఏంటనేది లాస్ట్ ఫ్యూ జనరేషన్స్ లైక్ లాస్ట్ 2-3 ఇయర్స్లో చాలామంది ట్రై చేస్తున్నారు. కాకపోతే యానిమేషన్ నేర్చుకోవడం అంత కష్టం కాబట్టి చాలామంది డ్రాప్ అయిపోయి ఉన్నారు అనమాట. సో అలా కాకుండా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసుకొని కార్టూన్ యానిమేషన్ వీడియోస్ కానీ, రైమ్స్ కానీ, స్టోరీస్ కానీ ఇట్లాంటివి క్రియేట్ చేస్తూ చాలా అడ్వాన్స్ అవుతూ ఈజీగా మనీ ఎర్న్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈజీగా వ్యూవర్షిప్ వస్తుంది, రీచ్ కూడా వస్తుంది అనమాట. మీకు ఆబ్వియస్గా తెలిసే ఉంటుంది కదా, కిడ్స్ వీడియోస్ ఒకసారి చూడటం మొదలు పెడితే వాళ్ళు చూస్తూనే ఉంటారు అనమాట. సో రిపీటెడ్గా చూస్తూ ఉంటారు, వ్యూస్ కూడా చాలా ఎక్కువ వచ్చే సిచ్యువేషన్ ఉందన్నమాట. మనం ప్రాపర్గా చేయాలి. సో దానికోసం ఇప్పుడు మనం 2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడదాము. సింపుల్, చాలా సింపుల్. అండ్ వీటిల్లో కూడా ఇవి ఫ్రీ అనమాట. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసిన కొన్ని వీడియోస్ లైక్ లియోనార్డో కానీ, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్, హెయిలియో ఏఐ కానీ, ఇట్లాంటివన్నీ పెయిడ్తో వస్తాయి అన్నమాట. లేదా కొన్ని క్రెడిట్స్ ఇస్తారు రోజుకి ఇన్ని అని చెప్పి. ఇక్కడ మనం యూజ్ చేయబోయి ఏఐకి అట్లాంటి క్రెడిట్స్ కానీ డైలీ లిమిట్స్ కానీ ఏమీ లేవన్నమాట. ఫ్రీగానే జనరేట్ చేస్తుంది అండ్ ఇన్స్టంటేనియస్గా జనరేట్ చేస్తుంది అనమాట. ఇంతకుముందు మనం చూసినప్పుడు 2 hours 3 hours అట్లా డిలేస్ ఉంటాయి కదా, అలా ఏం లేదు. ఇన్స్టంటేనియస్గా కొన్ని సెకండ్స్లోనే జనరేట్ చేస్తుంది. నేనైతే ఆల్మోస్ట్ ఒక 30-40 వీడియోస్ జనరేట్ చేశాను. అన్నీ 6 seconds 7 seconds అట్లాంటి చిన్న చిన్న వీడియోస్. బట్ అవన్నీ మనం కంపోజ్ చేసుకుని ఒక వీడియో జనరేట్ చేసుకోవచ్చు. అది ఈజియెస్ట్ ప్రాసెస్, మీకు అందరికీ తెలిసింది. సో ఫస్ట్ ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ థింగ్ మీకు కావాల్సింది చాట్ జీపీటీ మీరు అందరికీ తెలిసి ఇది రెగ్యులర్గా వాడి ఏఐ టూల్ అనమాట. chatgpt.com అని గూగుల్లో సెర్చ్ చేయండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది మీరు ఫోన్లో కూడా చేయొచ్చు. ఫోన్లోనే ల్యాప్టాప్లోనే ల్యాప్టాప్ ఉండాలి, సిస్టమ్ ఉండాలి, ఎట్లాంటి రూల్స్ ఏమి లేవన్నమాట. ఫోన్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి chatgpt.com అని టైప్ చేసి chatgpt.comలోకి వెళ్ళండి. అక్కడ లాగిన్ అడిగితే లాగిన్ అవ్వండి. జస్ట్ మీ ఈమెయిల్తో లాగిన్ అవ్వండి, ఏదో ఒక ఈమెయిల్తో. ఇక్కడేమి మల్టిపుల్ ఈమెయిల్స్ క్రియేట్ చేసుకోవాల్సిన అట్లాంటి అవసరం కూడా లేదనమాట. ఒక ఈమెయిల్తో మనం ఈజీగా చేసుకోవచ్చు. ఈమెయిల్ ఇవ్వండి. ఈమెయిల్లో మీరు ఎంటర్ అయిన తర్వాత న్యూ చాట్, ఒక కొత్త చాట్ విండోలో నేనేం చేస్తున్నాను ఇవ్వండి, ఒక హంప్టీ డంప్టీ అని ఒక సాంగ్ ఉంటుంది కదా, దానికి ఒక రైమ్, ఒక వీడియో క్రియేట్ చేయబోతుంది అనమాట. జస్ట్ లిరిక్స్ కూడా నాకు తెలియదు, నాకు అసలు ఏం తెలియదు ఈ సాంగ్ గురించి అన్న స్టెప్ దగ్గరనే స్టార్ట్ చేస్తుంది చూడండి. హంప్టీ డంప్టీ సాంగ్ లిరిక్స్ అని కొట్టాను, ఇది ఆటోమేటిక్గా సాంగ్ లిరిక్స్ ఇచ్చేసింది. ఇది ఆల్రెడీ నాకు తెలిసిందే కాబట్టి నేను వ్యాలిడేట్ చేయగలుగుతాను. సేమ్ థింగ్ అనమాట. సో ఇప్పుడు నేనేం అడిగానంటే ఐ నీడ్ వేరియస్ ప్రాంప్ట్స్ ఫర్ క్రియేటింగ్ ఏ డిజ్నీ స్టైల్ కార్టూన్ వీడియో ఫర్ దిస్. సింపుల్. ఈ వీడియో జనరేట్ చేయడానికి డిజ్నీ స్టైల్లో కొంచెం పిల్లలకి బాగా ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉంటారు చూడడానికి అని చెప్పి డిజ్నీ స్టైల్లో నాకు ఇమేజెస్ జనరేట్ చేయడానికో లేకపోతే కార్టూన్ వీడియో జనరేట్ చేయడానికో నాకు ప్రాంప్ట్స్ కావాలి అని అడిగాను అనమాట. ప్రాంప్ట్ అంటే ఏంటి? ఈ ప్రాంప్ట్ని తీసుకెళ్ళి మనం ఏఐ టూల్కి ఇస్తే అది మనకి ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఇస్తుంది అనమాట. ప్రాంప్ట్ అంటే జస్ట్ మెసేజ్ లాంటిది. సో ఒక టెక్స్ట్ మెసేజ్ అనమాట. అలాంటి టెక్స్ట్ మెసేజెస్ ఇవ్వమని నేను ఈ ChatGPTని అడిగాను. సింపుల్గా ఏం లేదు, ఫస్ట్ లిరిక్స్ అడిగాను, దాని తర్వాత ఇక్కడ ఈ వేరియస్ ప్రాంప్ట్స్ జనరేట్ చేయడానికి ఇంకొక అడిగాను అనమాట. ఇక్కడ ఐ నీడ్ వేరియస్ ప్రాంప్ట్స్ అని అడిగాను. ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి కాపీ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేసిందంటే ఒక క్యారెక్టర్ డిజైన్ చేసింది. ఆ హంప్టీ డంప్టీ అనేవాడు ఎలా ఉండాలి అని చెప్పి ఒక క్యారెక్టర్ డిజైన్ చేసి సీన్ బై సీన్ క్రియేట్ చేసేసింది అనమాట. ఫస్ట్ సీన్లో ఓపెనింగ్ సీన్లో కూర్చొని ఉంటారు వాల్ మీద, తర్వాత వాబుల్ అవుతారు, అంటే పడిపోవడానికి రెడీగా ఉంటాడు, కొంచెం తూలుతున్నాడు అనమాట. నెక్స్ట్ పడిపోయాడు స్లో మోషన్లో. ఆల్ ద కింగ్స్ వాళ్ళ హార్సెస్ అవన్నీ వచ్చాయి. ఇది సాంగ్ లిరిక్స్ అనమాట. దానికి తగినట్టుగా సీన్స్, ఒక సాడ్ రిఫ్లెక్షన్, వాళ్ళు అతికించలేకపోయారనే రిఫ్లెక్షన్. దాని తర్వాత సడన్గా ఒక ఫెయిరీ లాంటిది వచ్చి వాళ్ళకి హెల్ప్ చేసింది, మళ్ళీ నార్మల్ అయిపోయాడు అని చెప్పి ఒక ఫైనల్ సీన్ కొంచెం ఎన్హాన్స్ చేసింది అనమాట. నార్మల్ స్టోరీని కొంచెం ఎన్హాన్స్ చేసింది, ఒక ట్విస్ట్ యాడ్ చేసింది. ఇక్కడ ఒక ఫెయిరీ వచ్చి ఫిక్స్ చేసినట్టు అట్లా. సో అదే అడ్వాంటేజ్ అనమాట. మన ఓన్ ఇంటెలిజెన్స్ కాకుండా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంకా ఎడిషనల్గా ఇంకా ఇంప్రూవ్మెంట్స్ చేయగలుగుతుంది. సో ఇది చేసిన తర్వాత ఏమైంది, నేను యాడ్ హంప్టీ డంప్టీ డీటెయిల్స్ ఎవ్రీవేర్ ద క్యారెక్టర్ అపియర్స్ ఇన్ ఆల్ ద ప్రాంప్ట్స్, ప్లీజ్ బీ డీటెయిల్డ్ ఎవ్రీవేర్, డోంట్ స్కిప్ ఎనీ డీటెయిల్స్ అని అడిగాను అనమాట. అంటే ఎక్కడైతే హంప్టీ డంప్టీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హంప్టీ డంప్టీ అని చెప్పిన తర్వాత ఇక్కడ ప్యాచ్ ఉంది అట్లా చెప్తుంది. కానీ అసలు హంప్టీ డంప్టీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి? పైన ఒక ఒరిజినల్ క్యారెక్టర్ ఉంటుంది కదా, ఇక్కడ మనం సీన్స్ సెపరేట్గా జనరేట్ చేస్తాం అనమాట. కన్సిస్టెంట్ క్యారెక్టర్గా జనరేట్ చేయడానికి కొన్ని టూల్స్ ఉన్నాయి. అలాంటి వాటిలో మనం పేమెంట్ చేసుకోవాలి, పెయిడ్ టూల్స్ అనమాట అవన్నీ. అలా కాకుండా ఇక్కడైతే మనం ప్రతి ప్రాంప్ట్లోని మనం డీటెయిల్స్ చెప్పాలి. డీటెయిల్స్ క్లియర్గా చెప్తేనే మనకి ప్రాంప్ట్స్ అనేవి ప్రాపర్గా జనరేట్ చేస్తాయి అనమాట, ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ. సో ప్రతి చోట హంప్టీ డంప్టీ అని వచ్చిన చోట ప్రతి చోట, లేదా మీరు ఎలాంటి స్టోరీ రాసుకుంటే అలాంటి స్టోరీకి ప్రతి చోట మీరు క్లియర్ డీటెయిల్స్ ఇవ్వాలి. హంప్టీ డంప్టీ అని చెప్పి బ్రాకెట్లో హంప్టీ డంప్టీ ఎలా ఉంటాడని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. లేదంటే ఫస్ట్ ఇమేజ్లో జనరేట్ చేసిన దానికి తర్వాత ఇమేజ్లో జనరేట్ చేసిన దానికి డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట. సో ఆ విషయం మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. సో దానికోసం నేనేం చేశానంటే దాన్ని అడుగుతున్నాను, మళ్ళీ ఈ ChatGPTని అడుగుతున్నా ఏమని,
సో ఇక్కడ క్యారెక్టర్ డీటెయిల్ ఎక్కడ ప్రతి చోట క్యారెక్టర్ కనిపించిన ప్రతి చోట డీటెయిల్డ్గా యాడ్ చేయి, ఎక్కడ ఏమి స్కిప్ చేయొద్దు అని చెప్పి యాడ్ చేశాను అనమాట. దీనివల్ల మనకి కన్సిస్టెంట్గా ప్రాంప్ట్స్ వస్తాయి. సో మొత్తం హంప్టీ డంప్టీ క్యారెక్టర్ ఫస్ట్ డిజైన్ చేసుకుందాం మళ్ళీ నీట్గా. దాని తర్వాత ప్రతి చోట ఇప్పుడు ప్రాంప్ట్ పెద్దగా అయింది చూడండి, ఎందుకంటే హంప్టీ డంప్టీ వచ్చిన ప్రతి చోట ఇదిగోండి ఇక్కడ యాంథ్రోమార్ఫిక్ ఎగ్ అని చెప్పి, స్మూత్ ఐవరీ షెల్, రెడ్ టై, బ్లూ వేస్ట్, గోల్డ్ బటన్స్, ఇవన్నీ క్లియర్గా డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్ ఇచ్చిందనమాట. సో మనకి ప్రతి ప్రాంప్ట్ ప్రాపర్గా వస్తుంది. సో ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది, ఫిఫ్త్ ఇట్లా ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేసేసింది. సో ఇందులో మనకి పెద్ద రాకెట్ సైన్స్ ఏమి లేదన్నమాట, సింపుల్. నెక్స్ట్ మనం వెళ్ళాల్సిన ఏఐ టూల్ ఏంటంటే మెటా. ఈ మెటాలో ప్రాంప్ట్స్ ఇస్తుంటే ఇమేజెస్ జనరేట్ చేస్తుంది, వీడియోస్ జనరేట్ చేస్తుంది. నేను చెప్పాక ఇది మనం రెగ్యులర్గా వాడి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే ఫేస్బుక్ కానీ లేకపోతే వాట్సాప్ కానీ ఈ రెగ్యులర్గా మనం వాడుతూ ఉంటాం కాబట్టి వాటికి సంబంధించి వీళ్ళు మోస్ట్లీ ఫ్రీ ఇస్తున్నారు అనమాట. ఇందులో మనం పేమెంట్ చేయాల్సింది అట్లాంటివి ఏమీ లేవు. ఎన్ని కావాలంటే నేను జనరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి, నేను చాలా జనరేట్ చేశాను. ఈ ఒక స్టోరీకి రిలేటెడే చాలా జనరేట్ చేశాను. దాని ముందు ఇంకొక స్టోరీ ట్రై చేశాను, అది కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు. సో ఇది అంతా ఇన్స్టంటేనియస్గా వెంటనే వచ్చాయన్నమాట. నాకు ఎక్కడ డిలే రాలేదు, కాసేపు వెయిట్ చేయమని, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయమని, క్యూలో ఉందని అట్లేం రాలేదన్నమాట. సింపుల్గా చేస్తుంది అండ్ బ్యూటిఫుల్గా చేస్తుంది ప్రతి చోట. సో ఇప్పుడు మనం ఎలా చేయాలని చెప్పి చూద్దాం. ఫస్ట్ మీరు ఏదో ఒక ప్రాంప్ట్ తీసుకోండి, వీటిలో 1 by 1 ప్రాంప్ట్ తీసుకోండి. ఫస్ట్ ప్రాంప్ట్ ఏమిటి, ఇక్కడ ఓపెనింగ్ సీన్లో ఇలా మ్యాజికల్ ఇది ఉంది కదా, ఇదంతా యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసుకోండి. ఇవంతా క్లియర్గా ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు, డిజ్నీ ఓపెనింగ్ స్లాట్ అన్నీ క్లియర్గా ఇచ్చేసి ఉంటారు అన్నమాట. జస్ట్ మనం కాపీ చేసుకొని ఇక్కడ ఈ మెటాలో మనం పేస్ట్ చేసుకోవాలి. మెటా మీకు లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి క్లిక్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడ చార్ట్ ఉంది కదా, ప్రాంప్ట్ విండో ఉంది కదా, ఈ ప్రాంప్ట్ విండోలో మీరు యాడ్ చేయండి. Ctrl+C కాపీ పేస్ట్ చేయండి. ఇక్కడ కాపీ పేస్ట్ చేసిన తర్వాత క్లియర్గా వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే జనరేట్ మీద క్లిక్ చేయాలి. జనరేట్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు నేను లైవ్లోనే ఉన్నా, ఇక్కడ స్కిప్ చేయడం కానీ కట్ చేయడం కానీ ఏం చేయట్లేదు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 4 ఇమేజెస్ జనరేట్ చేసింది ఇన్స్టంటేనియస్గా, ఇలా అసలు టైం కూడా పట్టలేదు అనమాట. సో ఇప్పుడు వీటిని మనం వీడియోస్ కింద కన్వర్ట్ చేయాలి. అది కూడా ఈ మెటానే ఇస్తుంది అనమాట. కింద ఇక్కడ యానిమేట్ అని ఉంది చూడండి, యానిమేట్ మీద మీరు క్లిక్ చేయండి అంతే, సింపుల్. దీనికి కూడా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. జనరల్గా మిగతా టూల్స్లో ఈ యానిమేషన్కి చాలా టైం పట్టేస్తుంది అనమాట. అంటే మనం ఫ్రీ వెర్షన్లో ఉంటాం కాబట్టి ఫ్రీ వెర్షన్కి హాఫ్ అన్ అవర్, 30 minutes, 40 minutes, లేకపోతే 1 hour, ఒక్కొక్కసారి డేస్ కూడా పడతాయి అనమాట. హెయిల్యూఏ కానీ ఇట్లాంటి లియోనార్డ్ కానీ ఇట్లాంటి వాటిలో, పిక్లు అని ఇట్లాంటి వాటిలో చాలా టైం పడుతుంది. ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ నేను మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయినాయి. ఇదొక వీడియో, ఇదొక వీడియో, ఇదొక వీడియో, మొత్తం 4 వీడియోస్ రెడీ అయిపోయాయి అనమాట. ఇవన్నీ నాకు సేమ్ ఉన్నాయి, చాలా బాగున్నాయి, డిఫరెంట్ కెమెరా యాంగిల్స్లో ఉన్నాయి కాబట్టి నేను ప్రతిదీ యూస్ చేస్తాను, ఏది స్కిప్ చేయకుండా ప్రతిదీ యూస్ చేస్తాను అనమాట. సో దానికోసం డౌన్లోడ్, జస్ట్ డౌన్లోడ్, పైన డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంటుంది, లేదా 3 dots క్లిక్ చేస్తే అక్కడ మీకు డౌన్లోడ్ కనిపిస్తుంది. డౌన్లోడ్ ఇవన్నీ డౌన్లోడ్ చేస్తాను అనమాట. సో ఆల్ వీడియోస్ మన దగ్గర డౌన్లోడ్ అయిపోయినాయి. సో నెక్స్ట్ సీన్ కన్సిస్టెంట్గా చేస్తుందో లేదో చూడడానికి నెక్స్ట్ సీన్ కూడా చూద్దాం. ఇదిగో ఇక్కడ యాజ్ అ బ్రీజ్ పిక్సప్ అని ఉంది కదా, ఇది నెక్స్ట్ సీన్. సో నెక్స్ట్ సీన్ కాపీ చేస్తున్నాను, మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. మీరు ఇక్కడ ఇది జనరేట్ చేసేలోపు ఒకటి చెప్తాను చూడండి. ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను ప్రస్తుతానికి, జనరేట్. సో ఇది జనరేట్ అవుతున్నప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కింద ఆస్పెక్ట్ రేషియో మీరు క్లియర్గా మెన్షన్ చేయాలన్నమాట. ఆస్పెక్ట్ రేషియో 16:9 మెన్షన్ చేయాలి. 16:9 మెన్షన్ చేస్తేనే మీకు లాంగ్ ఫామ్ వీడియోస్కి సంబంధించి వస్తామన్నమాట. మీరు ఒకవేళ షార్ట్ వీడియోస్కి సంబంధించి చేస్తాను అనుకోండి, 9:16 పెట్టుకొని మీరు చేసుకోవచ్చు. లేదా ఇన్స్టాగ్రామ్ కానీ అట్లా వేరే సోషల్ మీడియాకి చేయాలనుకుంటే 1:1 పెట్టుకోవచ్చు. సో నేను లాంగ్ ఫామ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే లాంగ్ ఫామ్ వీడియోస్కి ఎక్కువ రెవెన్యూ వస్తుంది యూట్యూబ్లో కాబట్టి 16:9 పెట్టారన్నమాట. సో ఇక్కడ మళ్ళీ ఇందాక సెకండ్ ప్రాంప్ట్కి కూడా మనకి ఇమేజెస్ వెంటనే వచ్చేసాయి. మళ్ళీ యానిమేట్ మీద క్లిక్ చేస్తున్నాను. యానిమేట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇవి యానిమేట్ అయిపోతాయి అనమాట ఆన్ ద ఫ్లై. మీకేమీ చాలా టైం ఏం పట్టదు, జస్ట్ కొన్ని సెకండ్స్ టైం ఫ్రేమ్లోనే ఆల్మోస్ట్ ఈ 4 ఇమేజెస్ మనకి వీడియోస్ కింద కన్వర్ట్ అవుతాయి అనమాట. ఈ నేను మాట్లాడే టైం ఫ్రేమ్ లోపలే ఇవి కన్వర్ట్ అయిపోయినాయి చూడండి. ఇవి ఇప్పుడు ఈ వీడియోస్ అనమాట, ఇవి జస్ట్ ఇమేజెస్ కాదు, వీడియోస్. సో వీటిని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. జస్ట్ డౌన్లోడ్ చేసుకుని మీకు ఏది పర్ఫెక్ట్గా అనిపిస్తే అది ఒక్కటే డౌన్లోడ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. అన్నీ డౌన్లోడ్ చేసుకుంటే ఎక్కువ అయిపోతాయేమో అట్లా ఏం లేదనమాట. అన్నీ చేసుకోవచ్చు, లేదా ఇండివిజువల్గా చేసుకోవచ్చు. సో ఇలా ప్రాంప్ట్ బై ప్రాంప్ట్ మీరు ప్రాంప్ట్స్ క్లియర్గా ఉంటాయి. చాట్‌జీపీటీలో ప్రాంప్ట్స్ క్లియర్ అదే ఇస్తుంది, కాకపోతే మీరు చెక్ చేసుకోవాలి ఒకసారి కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా క్యారెక్టర్ డీటెయిల్ మిస్ అయితే మీరు అని చెప్పాలి, క్యారెక్టర్ డీటెయిల్ యాడ్ చేయండి అని చెప్పి చాట్‌జీపీటీకి చెప్తే క్యారెక్టర్ డీటెయిల్ యాడ్ చేస్తుంది. క్యారెక్టర్ డీటెయిల్ ప్రతి చోట క్యారెక్టర్ హంప్టీ డంప్టీ పేరు వచ్చిన చోట ఆ డీటెయిల్ రావాలి. లేదా
కింగ్స్, హార్సెస్, మెన్ ఇట్లా ఉన్నాయి కదా, వాటికి కూడా మనం క్యారెక్టర్ డీటెయిల్స్ రాయాలన్నమాట. రాస్తే క్లియర్గా ఉంటుంది. సో ఎక్కడ డిఫరెన్స్ రాదు. ఒక దాంట్లో చిన్న హార్సెస్, ఒక దాంట్లో పెద్ద హార్సెస్, అట్లా డిఫరెన్స్ అయితే ఏం రాదనమాట. సో ఇప్పుడు నేను ఈ వీడియోస్ అన్నీ డౌన్లోడ్ చేస్తాను ఆటోమేటిక్గా. ఇందాక నేను చూపించాను కదా ఫస్ట్ టైం నేను జనరేట్ చేసింది, ఇప్పుడే ఒక 10 minutes బ్యాక్ నేను జనరేట్ చేసాను అనమాట. ఇలా ఎన్నైనా జనరేట్ అవుతున్నాయి. ఈ జనరేషన్ జరుగుతుంది. వాటితో వీడియోస్ కూడా క్రియేట్ చేస్తాం అనమాట. అంటే యాక్చువల్గా నేను క్రియేట్ చేయట్లేదు, మా బ్రదర్ క్రియేట్ చేస్తున్నాను. నేను ఆ వీడియోస్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ తెలుగు ఫ్రూట్ సాంగ్ అని ఒకటి వచ్చింది. ఇది 1.4K వ్యూస్, 2.6K వ్యూస్. ఇట్లా ఇది కన్సిస్టెంట్గా ఒక టైం ప్రకారం చేస్తే అవుతాయి అనమాట. మేము ఊరికే ర్యాండమ్గా ఎక్స్పెరిమెంట్ చేయడం కోసం చేస్తున్నాము. సో ఏగా పేరు మర్చిపోయింది ఉంది కదా, ఇది మీకు ప్లే చేసి చూపిస్తుంది. బాయిని అడుగు అని అంది. అప్పుడు ఆ ఈగ పేదరాశి పెద్దమ్మ కొడుకు దగ్గరికి వెళ్ళి, సో ఇప్పుడు మనం ఈ ఎడిటింగ్ ప్రాసెస్ ఎలా చేయాలి, మన దగ్గర ఆల్రెడీ క్లిప్స్ డౌన్లోడ్ చేసుకుని ఉన్నాం కదా. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూ, మీరు రైమ్స్ కూడా పెట్టచ్చు. నేను రైమ్స్ కూడా ఆ ఛానల్లో పెట్టడం జరిగింది. సో అది సెకండ్ ఛానల్, మీకు ఆల్రెడీ తెలిసిన విషయం కదా, తెలుగు పల్కా జూనియర్స్ అని ఉంటుంది. సో ఎడిటింగ్, ఆ క్లిప్స్ అన్ని మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి, లేకపోతే ఆ ఆడియోని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, లేకపోతే ఆ ఆడియోని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనే డీటెయిల్స్ మనం స్క్రీన్ రికార్డింగ్లో డైరెక్ట్గా చూసేద్దాము. సో లెట్స్ గో దేర్. మీరు వీటిని ఎడిట్ చేసుకోవాలంటే యూకట్ ఎడిటర్ యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఎనీ అదర్ ఎడిటర్ మీరు యూస్ చేయొచ్చు. యూస్ చేసి ఆ క్లిప్స్ మీరు లోడ్ చేసుకోవడం అనమాట. సింపుల్గా మీరు ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏ క్లిప్, సెకండ్ ఏ క్లిప్ అని ఆర్డర్ గుర్తుపెట్టుకొని ఆ క్లిప్స్ని మీరు డైరెక్ట్గా లోడ్ చేసుకుంటే కనుక మీ వీడియో అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. కాకపోతే ఇంకా కొంచెం చిన్న చిన్న సెట్టింగ్స్ అన్నీ చేసుకోవాలన్నమాట. సో డైరెక్ట్గా నాకు కావాల్సినవన్నీ నేను లోడ్ చేస్తున్నాను. ఇక్కడ నాది ప్రీమియం వెర్షన్ కాబట్టి నేను మోర్ దాన్ 20 అయితే లోడ్ చేయగలుగుతున్నాను. మీరు ఫ్రీ వెర్షన్ అనుకోండి, మ్యాక్సిమం 20 లోడ్ చేయగలుగుతారు ఫస్ట్లో. సో ఫస్ట్ 20 లోడ్ చేసేయండి, తర్వాత మళ్ళీ ఇంకో 20 లోడ్ చేసుకోండి. ఎన్ని ఉంటే అన్ని. యూకట్ ఫ్రీ వెర్షన్లో కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. మనకు వాటర్ మార్క్ రాదు, ప్లస్ మనకేం ప్రాబ్లమ్స్ కూడా రావు అనమాట. సో నేను ఇక్కడ లోడ్ చేశాను. ఈ వీడియో చూడండి, మీరు ప్లే చేసి చూపిస్తే కనుక ఈ ఫస్ట్ క్లిప్ ప్లే అవుతుంది, నెక్స్ట్ క్లిప్ ప్లే అవుతుంది, ఇట్లా ప్లే అవుతూ ఉంటాయి అనమాట. కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఒక విషయం ఏంటంటే, నేను పెట్టిన ప్రాంప్ట్స్కి లేకపోతే నేను పెట్టిన ఇమేజెస్కి సంబంధించి వాళ్ళు ఇచ్చిన వీడియోస్ స్లో మోషన్లో ఉన్నాయి అనమాట. కొద్దిగా స్లోగా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను వాటిని ఏం చేయాలి, కొద్దిగా స్పీడప్ చేయడమో, 2x 1.5x ఆ సాంగ్ లిరిక్స్ని బట్టి నేను ఏదైతే సాంగ్ పెట్టాలనుకుంటున్నానో సాంగ్ గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలన్న పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను చెప్తాను. సో ఇప్పుడు నా సాంగ్ అనేది ఉందని మీరు ఊహించుకోండి ప్రస్తుతానికి. సో సాంగ్ని బట్టి నేను లిరిక్స్ని బట్టి అడ్జస్ట్ చేస్తాను అనమాట ప్రస్తుతానికి. సో మీరు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని సేవ్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. మీరు సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ ఉంది. అది ఏంటంటే, మీరు సేవ్ చేసుకున్న వీడియోస్ కానీ లేకపోతే మీరు డౌన్లోడ్ చేసిన క్లిప్స్ కానీ అన్నీ 360 పిక్సెల్లో ఉంటాయి అనమాట. అంటే క్లారిటీ చాలా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు వాటిని మనం ఎన్హాన్స్ చేయాలి. సేమ్ మళ్ళీ మనం యూకట్ అప్లికేషన్ వాడదాము. ఈ పక్కన ఏఐ అని ఉంది చూసారా, ఆ ఏఐ మీద క్లిక్ చేసుకోండి. ఆ ఏఐ మీద మీరు క్లిక్ చేసుకొని మీరు ఇప్పుడు సేవ్ చేశారు కదా, ఆల్రెడీ కంపోజ్ చేసిన వీడియో ఉంది కదా, దాన్ని సేవ్ చేశారు కదా, సేవ్ చేసిన వీడియోని మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి. ఆ ఏఐలో ఏఐ హెచ్డి ఎన్హాన్స్లో మీరు అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేస్తే మీరు 5 minutes కన్నా ఎక్కువ ఉండవు రైమ్స్. జనరల్గా మీరు 5 minutes పెట్టుకొని ఆ 5 minutes వీడియోని అప్లోడ్ చేయండి. మీకు ఇమీడియట్గా అయిపోతుంది అనమాట. మీకు పెద్ద టైం ఏం పట్టదు. జనరల్గా అప్లోడ్ అవుతుంటుంది సర్వర్కి. అప్లోడ్ అయ్యి మళ్ళీ ఒక జస్ట్ 2 minutes పడుతుంది అనమాట మ్యాక్సిమం. మీరు 5 minutes వీడియో తీసుకున్నా సరే నాట్ మోర్ దెన్ 5 minutes, 5 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు. మీరైతే 15 seconds 10 seconds చిన్న చిన్న క్లిప్స్ అనుకోండి, మీకు చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు ప్రాసెస్ కూడా ఆపట్లేదు, ఎందుకంటే మీకు ఆ టైం లైన్ కూడా తెలియదని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. సో మీరు ఇక్కడ చూడొచ్చు, డౌన్లోడింగ్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ కొన్ని సెకండ్స్లోనే నాది జనరేట్ అయిపోయింది. నేను 15 seconds చేస్తున్నాను మీకు చూపించడం కోసం. సో ఇప్పుడు ఈ హెచ్డి వీడియోని మీరు అప్లోడ్ చేయొచ్చు అనమాట. లేదా మీరు ఇంకా ఎడిటింగ్ కావాలంటే ఇంకా ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, ఆ ఆడియో ఎలా అనే ప్రాసెస్ మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి. సో ఒకవేళ మీరు ఆడియో జనరేట్ చేయాలి, ఏంటంటే ఇక్కడ రైమ్స్ అన్నిటికీ ఆడియోలు మీకు దొరకవు కదా, దొరికినవన్నీ కూడా కాపీరైటెడ్ ఉంటాయి అనమాట. వేరే వాళ్ళ దగ్గర నుంచి మీరు డౌన్లోడ్ చేసి పెట్టలేరు. కొన్ని మీకు ఆడియో లైబ్రరీలో ఉంటాయి. లైక్ మీరు studio.youtube.comలోకి వెళ్తే కనుక మీకు ఆడియో లైబ్రరీ కనిపిస్తుంది కదా, నేను మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడ కింద మీకు ఆడియో లైబ్రరీ కనిపిస్తుంది అనమాట. ఆడియో లైబ్రరీ ఉంది కదా, ఈ ఆడియో లైబ్రరీలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఫిల్టర్స్లో చిల్డ్రన్ అని పెట్టుకోవాలి. జానర్ ఉంది కదా సెకండ్ది, జానర్లో మీరు చిల్డ్రన్స్ పెట్టుకున్నారనుకోండి, చిల్డ్రన్స్ మీరు క్లిక్ చేసి అప్లై చేస్తే కనుక మీరు ఇది ఫోన్లో కూడా చేసుకోవచ్చు. ఫోన్లో ఎలా చేయాలని వీడియో కూడా ఉంది. ఫోన్లో ఏంటంటే డెస్క్టాప్ సైట్ ఆన్ చేసుకొని మీరు studio.youtube.comని క్రోమ్లో ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా రైమ్స్ ఉంటాయన్నమాట. ఆల్రెడీ ఇక్కడ కిటీ డౌన్, ఇప్పుడు నేను క్రియేట్ చేసింది హంప్టీ డంప్టీ కదా, అది చూద్దాము. యాక్చువల్లీ నేను ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేశాను.
సో హంప్టీ డంప్టీ ఈ సాంగ్ ఇక్కడే ఉందన్నమాట, నేను ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేశాను. మీరు ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఎనీవేస్ వీడియో మీది కాబట్టి మీకు ప్రాబ్లం ఏమి ఉండదు, ఇక్కడ నుంచి రీయూజ్డ్ కంటెంట్ అట్లా ఏం రాదనమాట. వీడియో మీరు ఎఫర్ట్ పెడుతున్నారు కాబట్టి. అండ్ వీడియోలో కూడా మంచి మంచి ఎఫెక్ట్స్ యూజ్ చేసుకుని చేయండి, సో దట్ మీకు ఏమీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ ప్లెయిన్గా డౌన్లోడ్ అయిన వీడియోస్ని లింక్ చేసుకోకుండా డైరెక్ట్ కలిపేసి మర్జ్ చేసేసి వీడియో కాకుండా వాటి మీద స్పెషల్ ఎఫెక్ట్స్ యాడ్ చేయడం, వాటి కీ ఫ్రేమ్ యానిమేషన్స్ యాడ్ చేసుకోవడం, మీ ఎఫర్ట్ కూడా కొంచెం ఉండాలన్నమాట. అలా ఉంటే సో ఓవరాల్గా వచ్చిన వీడియో అనేది ఎక్కువ మందికి ఇంప్రెసివ్గా ఉంటుంది అండ్ ఎక్కువ మంది చూడడానికి కూడా ఇష్టపడతారు. ప్లస్ మీకు కూడా యూట్యూబ్ పాలసీస్ నుంచి ఎటువంటి ప్రాబ్లం రాదనమాట. సో ఆడియో క్రియేషన్లోనే ఇంకొక మెథడ్ ఏంటంటే, మీరు సాంగ్ క్రియేట్ చేయాలి వేరే చోట నుంచి డౌన్లోడ్ చేసుకోకుండా అంటే మన దగ్గర ఒక వెబ్సైట్ ఉందన్నమాట. అంటే మన దగ్గర అంటే నాది కాదు, జనరల్గా యూట్యూబ్ జనరల్గా సో మీరు రైమ్స్ కానీ స్టోరీస్ కానీ ఇట్లాంటివి కొద్దిగా మ్యూజిక్తో మీరు జనరేట్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ నేను ఒక వీడియోలో షేర్ చేశాను. ఒక అప్లికేషన్ ఉందన్నమాట, దాన్ని ఒక వెబ్సైట్ ఉంది. వెబ్సైట్లోకి వెళ్ళి మీరు సాంగ్స్ని జనరేట్ చేయొచ్చు, మీ లిరిక్స్ పెట్టుకొని సాంగ్స్ జనరేట్ చేయొచ్చు. మీరు లిరిక్స్ ఎక్కడి నుంచి తీసుకుంటారు, మీరు చాట్‌జీపీటీ నుంచి అడగచ్చు. మీరు కొత్త రైమ్ ఏదైనా రాస్తే కనుక చాట్‌జీపీటీని అడగచ్చు, ఒక కిడ్స్ రైమ్ టెడ్డీ బేర్ మీద ఏదైనా ఒక రైమ్ రాయి, ఇంతకు ముందు ఉన్నట్టు కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉండాలి, ఈజీగా ఉండాలని చెప్పి ఈ చాట్‌జీపీటీ కానీ ఈ ఏఐ టూల్స్ని అడుగుతారు. ఆ ఏఐ టూల్స్ని అడిగిన తర్వాత వాటిని తీసుకొచ్చి మీరేం చేస్తారు, ఆ లిరిక్స్ని ఇక్కడ suno.comలో ఇవ్వాలన్నమాట. suno.comలో ఇస్తే ఆటోమేటిక్గా మీకు సాంగ్ అనేది ఇదే క్రియేట్ చేస్తుంది. ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, క్రియేట్ మీద క్లిక్ చేయండి. వెబ్సైట్ సింపుల్ suno.com, నేను కింద డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. సో ఇక్కడ నేను ఆల్రెడీ జనరేట్ చేసిన చూడండి, చాలా ఉంటాయన్నమాట. సో అది ఇప్పుడు ఇమ్మెటీరియల్ కానీ ఈ సిచ్యువేషన్కి ఇమ్మెటీరియల్ కానీ మీ లిరిక్స్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ లిరిక్స్ మీరు యాడ్ చేస్తారు, అది ఎలా ఉండాలి, దానికి ఇన్స్ట్రుమెంట్లు అంటే ఇన్స్ట్రుమెంటలు, లిరిక్స్ అంటే లిరిక్స్, మీరు ఎలా కావాలంటే అలా లిరిక్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా లిరిక్స్ యాడ్ చేసుకోవచ్చు, జస్ట్ ఇన్స్ట్రుమెంట్లు అనుకోండి, లిరిక్స్ ఏమి ఉండదు అనమాట. లిరిక్స్ యాడ్ చేసుకొని మీరు ఇక్కడ స్టైల్ ఎంటర్ చేయాలి, ఎలా ఉండాలి, ఈ పాప్ ఉండాలా, చిల్డ్రన్స్ మ్యూజిక్ ఉండాలా, ఏంటి అని చెప్పి బాలీవుడ్ పాప్ ఉండాలా, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్ స్టైల్స్ ఉంటాయన్నమాట. మీకు ఏది సూట్ అవుతుందని చెప్పి మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి, ఆ ట్యాగ్స్ అన్ని మీరు ఎంటర్ చేయాలి. అండ్ ఈ సాంగ్ టైటిల్ ఏదైనా టైటిల్ పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. మీరు ఇక్కడ క్రియేట్ చేయాలన్నమాట. ఇవన్నీ చేసిన తర్వాత క్రియేట్ చేస్తే మీకు 2 వెర్షన్స్ ఇస్తుంది అనమాట. ఫస్ట్ ఒక వెర్షన్, 2 వెర్షన్స్ ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ కావాలంటే దాంట్లో ప్రీమియం కూడా తీసుకోవచ్చు. మేమైతే ప్రీమియం తీసుకున్నాము కొన్ని సాంగ్స్ రైమ్స్ జనరేట్ చేయడానికి. వాటికి మీరు కూడా ప్రీమియం తీసుకోవచ్చు. లేదంటే రోజుకి మీకు 50 క్రెడిట్స్ ఇస్తుంది. సో 50 క్రెడిట్స్ 2 సాంగ్స్కి 10 క్రెడిట్స్ యూజ్ అవుతాయి అనమాట. సో మీరు మ్యాక్సిమం రోజుకి 10 సాంగ్స్ క్రియేట్ చేయగలుగుతారు. 550 రోజుకి 5 సాంగ్స్ క్రియేట్ చేయగలుగుతారు. ఆ 5 ఇంటూ 2 వెర్షన్స్ అనమాట. మొత్తం 10 సాంగ్స్ క్రియేట్ అవుతాయి బేసిక్గా. అంటే ఒకసారి లిరిక్స్ ఇస్తే 2 వస్తాయని చెప్తున్నాను. మీరు కంట్రోల్ చేయలేరు, నాకు ఒకటే కావాలని కంట్రోల్ చేయలేరు అనమాట. 2 గ్యారంటీగా జనరేట్ అవుతూ ఉంటాయి. మీరు ప్రీమియం తీసుకుంటే కంట్రోల్ చేయొచ్చు, నాకు ఒకటే కావాలి, లేకపోతే దీనికి 4 వెర్షన్స్ కావాలి, ఇట్లా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ 50 క్రెడిట్స్కి మీకు వచ్చే సాంగ్స్ వెర్షన్స్ తీసేస్తే మీకు 5 సాంగ్స్ వస్తాయి. వెర్షన్స్ 2 వెర్షన్స్ వస్తాయి కాబట్టి ప్రతిదానికి మీకు 5 into 2 10 సాంగ్స్ అయితే మీరు రోజుకి మీరు జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు కావాల్సింది రోజుకి ఒక వీడియోని మీరు అప్లోడ్ చేస్తారు కాబట్టి ఆ 5 వెర్షన్స్లో ఆ 5 into 2 10 సాంగ్స్లో మీరు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. మీరు ఇంకా ట్వీక్ చేయొచ్చు, నాకు ఇట్లాంటి స్టైల్ కావాలని ప్రతిసారి మీకు ఫస్ట్ వచ్చింది సరిగా లేకపోతే మీరు తర్వాత సెట్టింగ్స్ మార్చుకుంటూ ఇక్కడ ట్యాగ్స్ మార్చుకుంటూ క్లియర్గా డీటెయిల్స్ మీరు ఇవ్వగలుగుతారు అనమాట. లేదా మీరు ఇక్కడ ఏదైనా ఆడియో యాడ్ చేసి దానికి మ్యూజిక్ ఇవ్వమని చెప్పచ్చు. ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్నిక్స్ ఇందులో ఉంటాయి అన్నమాట. మీరు సాంగ్ జనరేట్ చేసుకోవాలి లేదా రైమ్ జనరేట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి చేయొచ్చు. మీరు స్టోరీ జనరేట్ చేసుకోవాలంటే 11 ల్యాబ్స్ అని ఒకటి ఉంటుంది కదా, 11 ల్యాబ్స్లోకి వెళ్ళి మీరు అక్కడ స్టోరీ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ రైమ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం, సాంగ్స్ గురించి కాబట్టి సో ఈ suno.com అనేది మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో నేను ఆల్రెడీ మా ఒక ఛానల్లో చూపించా కదా, ఆ ఛానల్లో ఆల్రెడీ ఈ suno.com నుంచి ఇంకా వేరియస్ అదర్ వెబ్సైట్స్ నుంచి క్రియేట్ చేసిన సాంగ్స్ యూజ్ చేస్తున్నాం అనమాట. సో మీకు ఇది క్లియర్ అయింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీరు ట్రై చేస్తారా లేకపోతే ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లేదని చెప్పి కింద అయితే గ్యారంటీ కామెంట్ చేయండి. అందరం కలిసి గ్రో అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.